తిప్పర్తి మండలం రామలింగాలగూడెంలోని భక్త మార్కండేయ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గ్రామంలోని భక్త మార్కండేయ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం తన వంతుగా 50,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వనపర్తి నాగేశ్వరరావు, టెంపుల్ చైర్మన్ వనపర్తి శ్రీనివాస్, వాసాని లింగయ్య, వనపర్తి రమణ, వనపర్తి నాగేశ్వరరావు, ఖమ్మంపాటి సత్యనారాయణ, నల్లపోతు ఆంజనేయులు, వంశీ, మైనం నాగయ్య, తిప్పయ్య, కొమ్మగిరి, ఊదరి నవీన్, మైనం నాగయ్య, గుండు రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా తిప్పర్తి మండల పరిధిలో ఉన్నటువంటి రామలింగాలగూడెం గ్రామంలో మరి మార్కండేయ స్వామి సన్నిధిలో మరి ఈరోజు జిల్లా నలుమూలల నుంచి ఇచ్చేసి మరి అభిషేక కార్యక్రమాలు మరి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి భక్తులకి మరి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి, మరి నియోజక ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరికి కూడా మరి ఆ మార్కండేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు అందించి సుఖ సంతోషాలు అందించి మరి మంచి వర్షాలు పడి సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి మరి రైతన్నను కూడా ముందుకు నడిపించాలి. అదేవిధంగా మన చిన్నారుల్ని మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేసి ఆ మార్కండేయ స్వామిని కోరుకుంటూ మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రాచీన దేవాలయంలో సుమారు 3,1800 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయము చాలా ప్రసిద్ధిగాంచి ఈ యొక్క దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం కోరుకున్నటువంటి కోరికలను నిష్ఠతతో ఎంతైతే మనకు ఉపవాస దీక్షలతో కోరికలు కోరుకున్నామో అవి ఖచ్చితంగా నెరవేరుతున్నవి. మన డెవలప్మెంట్ మెట్లకు ఇస్తారని హామీ ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చే మళ్ళీ ఈ శివరాత్రికి 50,000 రూపాయలు బెట్లు డెవలప్ చేయమని ఇచ్చారు. మళ్ళీ కూడా ఎంతో సహకారం చేస్తారని ఎల్లవేళ మరి ఇక్కడ అందరికీ సహకారం ఉండాలి. చాలా వరకు నాకు సహకరిస్తారని ముందడుగు తీసుకున్నాను.